హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. తగ్గించాలి పెంచిన ఆస్తి పన్నును, తగ్గించాలి పెంచిన ఆస్తి పన్నును, రీసర్వే పేరుతో పెంచుతున్న ఆస్తి పన్నును రద్దు చేయాలి. రీసర్వే పేరుతో పెంచుతున్న ఆస్తి పన్నును రద్దు చేయాలి. రీసర్వే పేరుతో పెంచుతున్న ఆస్తి పన్నును పెంచిన కరెంటు బిల్లును తీసుకోవాలి. అదనంగా బాధ్యత కార్మికులు మోపరాదు ప్రజలపై భారాలను, ప్రజలపై మున్సిపల్ కమిషన్ లక్ష్య వైఖరి. ప్రజలు తగ్గించాలి పెంచిన ఇంటి పన్నులను, తగ్గించాలి పెంచిన ఇంటి పన్నులను, ఆస్తి పన్నును రద్దు చేయాలి. రీసర్వే పేరుతో పెంచుతున్న ఆస్తి పన్నును తగ్గించాలి. పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలి. పెంచిన కరెంటు ఛార్జీలను బిల్లు కట్టిన దానికి మళ్ళీ మన దగ్గర బిల్లు వసూలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వమే మన దగ్గర ఎదురు వసూలు చేస్తా ఉంది. అంటే ఈ సంవత్సరంలో ప్రతి ఇంటి దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ యాత్రలు చేస్తా ఉన్నాం. ఈ గుంతకల్లు పట్టణంలో ప్రజాయాత్ర వారం రోజుల పాటు 37 వార్డుల్లోనూ తిరిగి ప్రతి ఇంటికి తిరిగి పరిశీలన చేశాం, తెలుసుకున్నాం. వాళ్ళ మహానాడులో జనం అందరూ సంతృప్తిగా ఉన్నారు అని కొంతమంది కనపడిందంట. రోడ్ల మీదకి వెళ్తే జనం అందరూ అసంతృప్తిగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. గమనించండి, ఈ యాత్రలో జనం పలు సమస్యల్ని మా దృష్టికి తెచ్చారు, ఆదుకోమని కోరుతున్నారు. దానికి కొనసాగింపుగానే ఆందోళన చేస్తాం. ఈ ఆందోళన ఆగదు, రాబోయే కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తం చేస్తామని హెచ్చరిస్తాం. తగ్గించాలి పెంచిన ఇంటి పన్నులను, తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలి వార్షికోత్సవం జరుపుకోబోతోంది. ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకి కూటమి పార్టీలు ఏమి చేసినాయి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 హామీలు ఎక్కడ? సూపర్ 6 పోయి మళ్ళీ 6 శాసనాలని ప్రజల దృష్టి మళ్లిస్తా ఉన్నారు. సంవత్సర కాలంలో ప్రజల మీద భారాలు ఎక్కువ, పన్నులు ఎక్కువ, పథకాల అమలు తక్కువ, సంక్షేమం తక్కువ, అభివృద్ధి తక్కువ. పేరు అభివృద్ధి, సంక్షేమం, భారాలు మాత్రమే మిగిలినాయి. బాధుడే బాధుడు అన్నారు. ఇప్పుడు ఏమైంది? పాత ప్రభుత్వ బాధుడు పోయింది, ఇప్పుడు ఉమ్మడి బాధుడు, కూటమి బాధుడు. మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కరెంటు బిల్లులు 15,485 కోట్ల రూపాయలు సంవత్సర కాలంలో భారం మోపారు. ఇంటి పన్నులు 784 కోట్ల రూపాయలు ఇప్పటికి కొంత పెంచారు, మిగతాది పెంచడానికి సిద్ధం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ధరలు పెరిగిపోయినాయి. ఆఖరికి మున్సిపాలిటీలలో రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళకి సుంకం కూడా పెంచి అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఇదేనా ఈ ప్రభుత్వం సాధించిన ఘనత అని అడుగుతున్నాం. మిగతా పథకాలు ఏమైనాయి? తల్లికి వందనం ఏమైంది? ఆడబిడ్డ పథకం ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? ఉచిత బస్సు ప్రయాణం ఏమైంది? రైతులకి అన్నదాత సుఖీభావ ఏమైంది? ఈ పథకాలన్నీ అడ్రస్ లేవు. కానీ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు ఇది మాత్రం పెరిగిపోతున్నాయి. ఇదేనా మీ సంవత్సరంలో సాధించిన ఘనత అని అడుగుతున్నాం. అదే కాదు, అమరావతిని అభివృద్ధి చేస్తా ఉన్నారు. సంతోషం, అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ అమరావతి మీద ఎంత శ్రద్ధ పెడుతున్నారో, రాష్ట్రంలోని 123 నగరాలు, పట్టణాలను కూడా బాగు చేయడమే బాధ్యత. ఏమయ్యారు మున్సిపల్ మంత్రి నారాయణ గారు? దేశాలు రాష్ట్రాలు తిరిగి వస్తున్నారు. ఎక్కడ? ఈ గుంతకల్లో చూడండి, చెత్తెత్తే నాదుడు లేడు. వేసవి కాలంలో కూడా దోమలు చెండాడుకు తింటా ఉన్నాయి.
25 ఏళ్ళైనా కాలనీలో రోడ్లు లేవు. సిగ్గుపడాలి. ప్రపంచ స్థాయి నగరాలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు చూపిస్తామన్నారు, క్వాంటమ్ సిటీ అన్నారు. అవేవో జనానికి తెలీదు. ఉన్న కాలనీలు బాగు చేయండి, దాని మాత్రం దిక్కు లేదు. ఇంటి పన్నులు మాత్రం పెంచుతారా? నీటి ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారు. ఈ అనంతపురం జిల్లాలో ఇప్పటికి పెంచిన పన్నులు కాకుండా మళ్ళీ ఇప్పుడు కొలతలు వేసి సుమారు 12.5 కోట్ల రూపాయలు అనంతపురం జిల్లాలో మళ్ళీ ఇంటి పన్నుల పేరుతో భారం వేయటానికి సిద్ధమవుతున్నారు. గుంతకల్లోనే 2,13,00,000 రూపాయల పైన భారం వేస్తున్నారు. ఇంకా చాలేదా? మీకు ఈ బాధలు ఇంకెప్పుడు ఆపుతారు? అందుకే ఈ బాధలు ఆపాలి, పనులు చేయాలి, సంక్షేమాన్ని అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. దీంతో పాటుగా ఈరోజు జనం పనులు లేక ఇతర రాష్ట్రాలకు జనం వెళ్ళిపోతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు. సిగ్గుపడాలి. మేము పనులు చూపిస్తామని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, మోడీ గారు ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఇళ్ళు ఖాళీ అయిపోతా ఉన్నాయి, ఇళ్లలో మనుషులు లేకుండా పోతా ఉన్నారు. అంతకుముందు పల్లెల నుంచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు పట్టణాల్లో కూడా జనం వెళ్ళిపోతున్నారు. భవనాలు కట్టేవాళ్ళు లేరు. అన్నిటికీ ప్రభుత్వం పైకి మాత్రం అరచేతిలో స్వర్గం చూపిస్తా ఉన్నారు మహానాడులో. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. 1 సెంటు కాదు 2 సెంటు ఇళ్ల స్థలం అన్నారు. ఏమైంది? అందరికీ జీవో నెంబర్ 30 ప్రకారం పట్టాలు ఇచ్చేస్తున్నామన్నారు. సంవత్సరం అయింది. ఎంతమందికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఆఖరికి దోమలను అరికట్టలేరు. గుంతకల్లో మనుషుల కంటే కుక్కలు ఎక్కువ అవుతా ఉన్నాయి. కుక్కల బెరదన ఆపగలిగిన పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? పేరెన్నిక కాని వాళ్ళు, మాజీ మంత్రులుగా ఉండి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మేము రాగానే చిరు వ్యాపారుల మీద సుంకం తీసేస్తామని మాట చెప్పారు. ఏమైంది ఇప్పుడు? సుంకం డబల్కి డబల్ అయింది. అడ్డగోలుగా దోచుకుంటున్నారు మీ మనుషులు కాంట్రాక్టర్ల పేరుతో. ఏం చేస్తా ఉంది ప్రభుత్వం? ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నాం. దోచుకోవటానికైనా మీకు అధికారం ఇచ్చింది? ఒక్కొక్క బండికి రోజుకు 30 రూపాయల, నెలకి 900, సంవత్సరానికి 10,800 రూపాయలు వ్యాపారం చేసుకుని బతికే వాళ్ళ దగ్గర పొట్టగొడతా ఉంది ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉన్నారు అడుగుతున్నాం. చిరు వ్యాపారులకి రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటే రుణాలు ఇవ్వాలి, సహాయం చేయాలి. ఈ సంవత్సరంలో ఒక్కళ్ళ అకౌంట్లో ఒక్క నయా పైసా వేసింది ఈ గవర్నమెంట్, కానీ డబ్బులు వేయలేదు. అదానికి లొంగిపోయారు. స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. స్మార్ట్ మీటర్లు అంటే మెడకి ఉరితాడు బిగించడమే. అదానికి లొంగిపోయి, మోడీకి లొంగిపోయి ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్ గా మారుస్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు నెల నెల వాడుకున్న కరెంటుకి 2 రెట్లు 3 రెట్లు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. జనానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లా, జనం డబ్బే ప్రభుత్వం కరెంటు బిల్లుల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నుండి లాగేస్తా ఉంది. ఎలా బతుకుతారు? అందుకే ఈరోజు ఇక్కడ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్నాం. పెంచిన కరెంటు ఛార్జీలు తీసేయాల్సిందే. అలాగే ఇంటి పన్నులు సంవత్సరం 15% ఆస్తి విలువ ఆధారంగా పెంచే పన్నులు తీస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ వాళ్ళ నోరు మెదపకుండా మళ్లీ పెంచుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇదేనా మీ వార్షికోత్సవ కానుక? స్మార్ట్ మీటర్లు పెట్టడం, ఇంటి పన్నులు పెంచడం, ఇదేనా మీ వార్షికోత్సవ కానుక అని అడుగుతున్నాం. గొప్పలు చెప్పుకోవడం ఆపండి. అందుకే సంవత్సరం జనం ఎదురు చూశారు. సహనం నశిస్తా ఉంది. ఇప్పటికైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే, పెంచిన భారాలు తగ్గించకపోతే, స్మార్ట్ మీటర్లు ఆపకపోతే, సౌకర్యాలు కల్పించకపోతే ఆందోళన చేస్తాం. ఆందోళన చేయటమే కాదు, మీరు చెత్త ఎత్తకపోతే ఈ మున్సిపల్ ఆఫీసులో చెత్త తీసుకొచ్చేసి మేము నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే ఈ సుంకం రద్దు చేయండి, రోడ్లు వేయండి, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించండి. దీని మీద సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తమైన ఆందోళనకి ఈ సంవత్సర కాలం ఎదురు చూసాం. ఇక ప్రజలతో ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టడానికి రాబోయే కాలంలో 123 పట్టణాల్లోనూ ఆందోళన పూనుకుంటాం. కరెంటు ఛార్జీలు తగ్గే వరకు, స్మార్ట్ మీటర్లు ఆపే వరకు, ఇంటి పన్నులు పెంచినవి తగ్గించే వరకు, కూడా మౌలిక సదుపాయాలు కల్పించే వరకు, సూపర్ 6 హామీలు అమలు చేసే వరకు ఈ ఆందోళన ఆపమని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ యాత్రలు చేస్తా ఉన్నాం.
ఈ గుంతకల పట్టణంలో ప్రజాయాత్ర వారం రోజుల పాటు 37 వార్డుల్లోనూ తిరిగి ప్రతి ఇంటికి తిరిగి పరిశీలన చేశాం, తెలుసుకున్నాం. వాళ్ళ మహానాడులో జనం అందరూ సంతృప్తిగా ఉన్నారని కొంతమంది కనపడిందంట. రోడ్ల మీదకి వెళ్తే జనం అందరూ అసంతృప్తిగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. గమనించండి, ఈ యాత్రలో జనం పలు సమస్యల్ని మా దృష్టికి తెచ్చారు, ఆదుకోమని కోరుతున్నారు. దానికి కొనసాగింపుగానే ఆందోళన చేస్తాం. ఈ ఆందోళన ఆగదు, రాబోయే కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తం చేస్తామని హెచ్చరిస్తాం.